రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియబడును, వెదకుడి. ఈనాటి యొక్క దివ్య బలిపూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇనారెడ్డి and all of the souls to rest in peace, offered by Gade Lucy Rani family members. For blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, Mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Mare Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangni Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For the departed soul of Sri Divya to rest in peace, Mass offered by family members. For deliverance from all evil bondages and for salvation of Sambhu Shivarao, Shanti, Karthik and Venu, Mass offered by family. For divine wisdom, protection, spiritual, physical well-being, and for God's blessings upon Vinesh, Gracie and Austin to fall in love with Jesus, to make good confession, and to be filled with the Holy Spirit, anointing, Mass offered by Samson. For the special intentions of Allam Anastasiamma and Vijaya, and for the departed souls of Tirumal Reddy, Shaur Reddy, Annamma, Allam Thomas Reddy, Lakshmi, Celestinamma, Mass offered by Allam Anastasiamma and Vijaya family members. For the development of transport business of Abhinav, and for good health, wealth and prosperity, and for government job to Sharanya, and for good health and good studies of Rishmita, Rishit, Jaikar, Mass offered by family. For all the departed souls
in the family of Beta Prakasham, Annamma, mass offered by and Balraju and family. దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మనమందరము భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మన పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకని అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వని ప్రార్థింపవలెనని బ్రతిమాల్చున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవారా పరలోక రాజా, శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలినవారా పరలోక రాజా, శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము ఘనపరచెదం. జనితైకసుతుడా ఏలినవారా, దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మమ్ము తాకుమయ, మా పాపము కడుగుమయ. జనితైకసుతుడా ఏలినవారా, దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మమ్ము తాకుమయ, మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. ఈరోజు తల్లినటువంటి శ్రీసభ పునీత పేతురు బోధనా పీఠవము
అపోస్తలుని యొక్క ఉత్సవమును కొనియాడుతున్నది. ప్రార్థించదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నరశక్తులేవియు మమ్ము వేధింపకుండా కాచి కాపాడుమని నిన్ను ప్రార్థించున్నాము. అపోస్తులుడైన పునీత పేతురు దివ్య జ్ఞానముతో మహావిశ్వాస సత్యమును ప్రకటించెను. అతని విశ్వాసపు రాతి పునాది మీద మమ్ము స్థిరపరచితివి. నాటి నుండి మా మధ్యన నెలకొని ఉన్న ఈ నాయకత్వపు సేవ భాగ్యమునకు నీకు వందనములు. ప్రతినిత్యము నీ సంరక్షణను మాకు దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభుని మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనముల వరకు. తోడి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగ మనపబడు నన్ను మహిమలో నేను భాగస్వామిని అగుదును. నేను విన్నవించున్నదేమన మీ అధీనమందున్న దేవుని మందకు కాపారల కొండు. అయిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు. దుర్లభమైన ఆపేక్షతో కాక మనం పూర్వకముగా దానిని కాయుడు. మీ అధీనమందున్న వారిపై అధికారము చలయింపగా మీరు మందకు మాతృకాక ఉండుడు. ప్రధాన కాపరి ప్రత్యేకమైనప్పుడు మీరు ఎన్నటికి క్షీణింపని మహిమానితో కిరీటమును పొందురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతని ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 19 వరకు వాక్యము. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరినని మీరు భావించున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడు వగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురవు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను.
భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి ఈ మాటలలో యేసుక్రీస్తు వారు అడిగినటువంటి ఒక చక్కటి ప్రశ్న. ఇదిగో, ప్రజలు నన్ను గురించి ఏమని తలంచున్నారు, వారు నన్ను గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, నన్ను గురించిన వారి ఆలోచన ఏ విధముగా ఉన్నది అని మొదటి ప్రశ్నగా ఆయన తన శిష్యులను అడిగి, అటు తర్వాతగా ఇదిగో మరి మీరు నన్ను గురించి ఏమని అనుకుంటూ ఉన్నారు, నన్ను గురించి మీరు ఏమని ఆలోచిస్తూ ఉన్నారు, నన్ను గురించి మీరు ఏమని తెలుసుకుని ఉన్నారని యేసయ్య ప్రశ్నించి, అటు తర్వాతగా సీమోను పేతురుతోటి దేవుడు చెప్పినటువంటి గొప్ప మాట, ఇదిగో పేతురు, నీపైన నా సంఘమును నిర్మించదను, నరశక్తులు దీనిని జయింపజాలవు, దీనిని ఏమాత్రము కూడా ఏ విధముగా ఇబ్బంది పెట్టవు, ఏ విధముగా కూడా నాశనము చేయలేవు అని ఆయన ఒక మాట ఇచ్చి, తర్వాత పేతురు గారికి పరలోకపు రాజ్యపు తాళపు చెవులను ఇచ్చి, భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని ఒక గొప్ప అధికారము ఆయన పేతురు గారికి ఇచ్చినట్లుగా నేటి వాక్యములు మనము విన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మనలను ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, నన్ను గురించి మీరు ఏమనుకొనుచున్నారు అంటే ఒక మనుషుడు ఏం సమాధానం చెప్తాడు? యేసయ్య నిన్ను గనక, అమ్మా నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు అని ప్రశ్నిస్తే నీ దగ్గర ఎలాంటి సమాధానం ఉన్నది? ఒక మనుషుడు సమాధానం చెప్పాలని ఆశపడినా, యేసుక్రీస్తు వారిని గురించిన అనుభవాలు లేకుండా, ఆయనను గురించినటువంటి జ్ఞానము లేకుండా, ఆయనతో జీవించకుండా, ఆయన చెప్పింది చేయకుండా ఏ మనుషుడు కూడా ఆయనను గురించి తెలుసుకోవటము అసాధ్యము. ఆయన మనస్సును తెలుసుకోవటము అసాధ్యము. ఆయనను గురించినటువంటి అనుభవాలను ప్రకటించుట అసాధ్యము. ఇప్పుడు మనం గనక ఒక ప్రశ్న అడిగితే, ఇదిగో యేసయ్యను గురించిన జ్ఞానము ఉన్నదా? ఉన్నది. అనుభవాలు ఉన్నవా? ఉన్నవి. ఆయనతో కలిసి జీవించున్నామా? ఎస్, జీవించున్నాము. ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాము? అవును, ప్రయాణం చేస్తున్నాం అని మనం అందరం కూడా చెప్తాం. అయితే మరి యేసయ్యను గురించి నువ్వేమని అనుకుంటున్నావు? అందరూ చెప్పే విధంగా, ఇదిగో ఆయన లోకరక్షకుడు, ఇదిగో ఆయన మంచి కాపరి, ఇదిగో ఆయన ద్రాక్షవల్లి అని, ఆయన దేవుని కుమారుడని, ఆయన పరిశుద్ధుడని, ఇలాగా బైబిల్ గ్రంథము ప్రకారము ఇవ్వబడినటువంటి ఆ మాటలు కాకుండా, వారి వారి అనుభవాలు కాకుండా వ్యక్తిగతంగా యేసయ్యను గురించి నువ్వేమనుకుంటున్నావు అనేటువంటి ఈ ప్రశ్నకు నీవు సమాధానాన్ని కలిగి ఉండాలి. మన జీవితంలో మనం గమనించినట్లయితే ఎన్నో ఇలాంటి ప్రశ్నలకు మన వద్ద సమాధానము లేదు. ఇప్పటికీ తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా మనము చేయలేకుండానే ఉన్నాము. ఈ ప్రశ్న నీ జీవితానికి ఎదురైతే ఏం సమాధానం చెప్తావు? యేసయ్యను నువ్వు ఏ విధంగా తెలుసుకొని ఉన్నావు, ఏ విధంగా గ్రహించావు? ఆయన గురించినటువంటి జ్ఞానము నిన్ను ఆయన గురించి మాట్లాడటానికి, ప్రకటించడానికి నిన్ను ఏ విధంగా ప్రభావితం చేసింది, నిన్ను ఏ విధంగా ప్రేరేపించింది అని అంటే ఏం సమాధానం చెప్తాం? మనము చేసేటువంటి ప్రార్థన, మన భక్తి, మన ఆరాధనలు, మన విశ్వాసము, ఇవన్నీ కూడా యేసయ్యను గురించి తెలుసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. యేసయ్యను గురించిన జ్ఞానాన్ని మనకు కలిగించాలి. పేతురు గారు ఏ విధంగానైతే యేసుక్రీస్తు వారు నేను ఎవరిని అని మిమ్మల్ని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానము, ఇదిగో నీవు దేవుని యొక్క పవిత్రమూర్తివి అని ఒక చక్కటి సమాధానాన్ని చెప్పగలిగారు. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ యోనా పుత్రుడు వగు సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. ఏ మనుషుడైనా యేసయ్యను గురించి తెలియచేయాలన్నా, ఆ అనుభవంలోనికి రావాలి అనన్నా,
ఆ జ్ఞానాన్ని పొందుకోవాలనన్నా ఆ మనుష్యుడు దేవుని జ్ఞానము కలిగిన వాడైతేనే, ఆ ఆత్మ అభిషేకము కలిగిన వాడైతేనే యేసుక్రీస్తు వారు ఎవరు అని ప్రకటించగలుగుతాడు. అంతేకాని శరీరము, రక్తము, ఈ లోకపరమైనటువంటి తెలివితేటలు, లోకంలో ఉన్నటువంటిది ఏది కూడా యేసయ్యను నీకు తెలియపరచలేదు, యేసయ్యను గురించి ఆ జ్ఞానాన్ని నీకు ఇవ్వలేదు అనేటువంటి సత్యము నేటి వాక్యములు మనకు బయలుపడుతూ ఉంది. మరి యేసయ్యను గురించినటువంటి జ్ఞానము ఆత్మాభిషేకము వలననే, పరలోకమందున తండ్రి మాత్రమే తెలియచేయగలడు, బయలుపరచగలడని యేసయ్య కరాఖండిగా మనకు తెలియచేస్తున్నారు. మరి ఇంతమందిలో ఎంతమందికి నిజముగా ఆత్మాభిషేకము కలిగి, పరలోక జ్ఞానము కలిగి యేసయ్యను తెలుసుకొని మనము ప్రకటించగలుగుతున్నాం? ఒకసారి ఆలోచించేద్దాం. ప్రకటించినటువంటి పేతురు గారికి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి అధికారాన్ని ఇచ్చినట్లుగా మనం విన్నాం. ఈ వాక్యానికి అక్కడ పైన చెప్పబడినటువంటి హెడ్డింగ్ ఏంటి అనంటే ప్రధాన ఆధిపత్యము. ఎందుకు ప్రధాన ఆధిపత్యము అంటే పేతురు గారు ప్రతి విషయానికి మొదటిగా స్పందిస్తూ ఉన్నారు, మొదటిగా సమాధానం చెప్తున్నారు. అలా చెప్పబట్టి యేసయ్య పేతురు గారికి ఆధిపత్యాన్ని ఇచ్చినట్లుగా. ఎలాంటి ఆధిపత్యము అనగా, ఇదిగో పరలోక రాజ్యములో, భూలోకములో నీవు దేనిని విప్పుదువో, నీవు దేనిని బంధింతువో అది పరలోకంలోను భూలోకములను బంధింపబడినట్లుగా, విడిపింపబడినట్లుగా అంత గొప్ప శక్తిని యేసయ్య పేతురు గారికి ఇచ్చారండి. మరలా చెప్పన్నట్లుగా పేతురు నీపైన నా సంఘమును నిర్మించేదను. ఎందుకని అంటే పేతురు గారు ఆయన ప్రకటించినటువంటి విశ్వాసము అంత గొప్పది కనుక, ఆ జ్ఞానము ఉన్నతమైనది కనుక, ఆ జ్ఞానము శరీరము, రక్తము ఇచ్చినది కాదు గనక, అది పరలోకమున్నటువంటి తండ్రి సాక్షాత్తు ఆయనకి అనుగ్రహించినటువంటి జ్ఞానము కనుక యేసయ్య ఆయన పైన తన సంఘమును నిర్మిస్తానని మాట ఇచ్చారండి. మరి మనము కూడా పరలోకము నుండి అనుగ్రహింపడినటువంటి జ్ఞానము, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వారమైతే మనకు కూడా ఇంత ఉన్నతమైనటువంటి జ్ఞానము కలిగి, ఉన్నతమైనటువంటి శక్తిని మనము కూడా పొందగలము అని నేటి వాక్యము మనతో మాట్లాడుతూ ఉండగా, దేవుని వాక్యము చలవిస్తున్నది ఆశపడినటువంటి ప్రాణమును ఆయన మేలులతో తృప్తిపరుస్తాడని. ఈరోజు నీవు ఆశపడితే, నీవు ఆశపడిన విధముగా దేవుడు నీ ఆత్మను, నీ మనసును తృప్తిపరుస్తాడు. మరి ఆశపడతావా? యేసయ్యను గురించి తెలుసుకోవటానికి నువ్వు కనీసం పరిశోధన చేస్తావా? పరిశీలన చేస్తావా? నీవు గనక పరిశోధన చేస్తే ఆ జ్ఞానము ఉన్నతమైనదిగా, ఆ జ్ఞానము నూతన అనుభవంలోనికి నడిపించే విధముగా ఉన్నది అని నీవు గ్రహిస్తావు. తద్వారా నీవు నీ జీవితకాలమంతా కూడా ఆనందముతో ఉండగలుగుటకు అవకాశం ఉన్నదని మనము గ్రహిద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ ప్రార్థనలను, అర్పణములను దయతో అంగీకరింపుము అని ప్రార్థించున్నాము.
ఆ సభకు ప్రధాన కాపరి అయిన పునీతి పేతురు సహాయముతో నీ శ్రీసభ సభ్యులందరూ పరిపూర్ణ విశ్వాసమునందు దృఢముగా ఉండి దైవరాజ్యపు వారసమునకు అర్హులగుదురుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూను చేయి విడువక ధన్యులైన నీ అపోస్తల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమగీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచి బ్రతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరుమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆదురుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపెతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమెన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండి మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా,
మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమెన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, ధన్యుడును అపోస్తులుడైన పేతురు ఉత్సవము నాడు మమ్ము మా రక్షకుడైన క్రీస్తుని శరీర రక్తములతో పోషించున్నావు. పునీత పేతురు నాయకత్వపు సేవను స్మరించుకొనుచున్న మాకు ఈ దివ్య భోజనము సమైక్యమును శాంతిని నీ విశేష వరములుగా ప్రసాదించునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత, జపమాల మాత.
జపమాల